యవ్వన కాలంలో అది పాపమని తెలియక నువ్వు చేశావు. అయ్యో ఇది పాపము, ఇంకెప్పుడు నేను దాని జోలికి వెళ్ళకూడదు, అది నాకు తెలియక చేశాను అని నువ్వు పశ్చాత్తాపడుతున్నప్పుడు నీ చుట్టూ ఉన్న వారికి నువ్వు చేసిన పాపం తెలిసింది. ఆ తెలిసిన రోజు నుంచి నిన్ను ఎంత పాపాత్ముడుగా, ఆ పాపం చేసిన వాడిగా పదే పదే నిన్ను విసిగిస్తూ వస్తున్నారు. ఆ పాపం గురించే మాట్లాడుతున్నారు. ఆ పాపపు విషయం గురించే పదే పదే నిన్నెంతగానో అవమానిస్తున్నారు. నువ్వు వారిని క్షమించమని అడుగుతున్నావు, ప్రాయచిత్తం పడుతున్నావు, నన్ను మన్నించండి, ఇంకెప్పుడు నేను ఆ పాపం చేయనని నువ్వు చెప్తున్నావు. కానీ వాళ్ళు నిన్ను క్షమించడం లేదు కదా, ఇంకా 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 నిన్ను ఇబ్బంది పెట్టేవారిగా ఉన్నారు. అయితే నువ్వు కుమిలిపోయి నాకు క్షమాపణే లేదా, నా పాపాన్ని ఇంకా మన్నించరా, ఇక ఈ పాపంతోనే ఈ నిందతోనే నేను ఉండిపోవాలా అని నువ్వు వేదన పడుతున్నావు కదా. అందుకే యేసయ్య మాట ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనంలో, నేను నీతిమంతుల కోసం రాలేదు కానీ నేను పాపములో ఉన్న వారిని వెదికి రక్షించడానికి, వారి పాపములను కడిగి వేయడానికి వచ్చాను అని. అవును యేసయ్య, ఎవరైతే పాపం చేశామని పశ్చాత్తాపడి వారి పాపాలని విడిచిపెట్టి మంచి జీవితాన్ని జీవించాలని ఆశపడుతున్నారో వారిని రక్షించుకోవడానికి భూమి మీదకి వచ్చాడు. ఈరోజు యేసయ్య నీతోనే మాట్లాడుతున్నాడు. నీ పాపాన్ని క్షమించాడు, నీ పాపపు జీవితాన్ని కొట్టివేస్తున్నాడు. నువ్వు ఆయన వైపు చూడడమే.